మన మనసుకు నచ్చిన పని చేస్తే మనసుకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది, ఆత్మకి సంతృప్తిగా ఉంటుంది. ఇదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ మధ్య బిగ్ బాస్ షోలో కూడా యాంకరింగ్ చేశారు కదండి. అదే రియాలిటీ షోలో కూడా యాంకరింగ్ చేసి చాలా బాగా చేశారు. అంతేకాదండి, అతను కోవిడ్ టైంలో వాళ్ళ తల్లికి భార్యకు ఇద్దరికి వంట కూడా సహాయం చేసేవారంట. అది బిగ్ బాస్ షోలో కూడా మనకు ఆ విషయం అయితే చెప్పారు. లాక్డౌన్ సమయంలో చాలా హెల్ప్గా చేశారని అందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా మన రానా గారు ఉన్నారు కదండి, అతనైతే కనుక వ్యర్థాలు అదే వేస్ట్ ప్రొడక్ట్స్ ఏమైనా ఇంట్లో ఉంటే వాటితో కొత్త వస్తువులను తయారు చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కంటూ ఇస్తుంటారంట. మీకు తెలుసు కదా, అతను లీడర్ మూవీలో మెయిన్ హీరోగా చేశారు. ఇంకా నాగార్జున గారు ఎవర్ గ్రీన్, ఎప్పటి నుండో ఉన్న ఎప్పటికీ కూడా అతను ఎవర్ గ్రీన్ అండి. అతను ఎప్పుడూ ఒక తనదైన శైలిలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇంత తరాలు మారుతున్నా కూడా అతని క్రేజ్ అనేది తగ్గలేదండి. అతను అయితే కాయిన్స్ కలెక్ట్ చేస్తారంట. అంతేవిధంగా మన రామ్ చరణ్ గారు హార్స్ రైడింగ్ అయితే గుర్రపు స్వారీ చేస్తారంటండి. అతనికి చాలా ఇష్టం అంటండి. ఏ చిన్న కాస్త టైం దొరికితే కూడా గుర్రపు స్వారీ అయితే చేస్తుంటారు. అతను లాక్డౌన్లో వంట కూడా చేశారంట. బ్రహ్మానందం గారు, మీకు బ్రహ్మానందం గారి గురించి అస్సలు తెలియదండి. అతని కామెడీ ఒకటే కాదండి, పెన్సిల్ ఆర్ట్ కూడా చాలా బాగా వేస్తారంట. మట్టి బొమ్మలతో కూడా ఆర్ట్స్ వేస్తారటండి. ఆ బొమ్మలతో పెయింటింగ్స్ వేసి కొత్త వాళ్ళకి, వాళ్ళ సాటి హీరోలకి వాళ్ళకి ప్రజెంట్ చేస్తుంటారట. ఓల్డ్ హీరోస్ కూడా అతను ప్రజెంట్ చేస్తారట. అందులో ఉండే ఆనందమే వేరని చాలా ఆత్మసంతృప్తిగా మాట్లాడారంట. కళ్ళంట నీళ్ళు వచ్చాయంటండి. మనం కూడా ఏదైనా ట్రై చేద్దామా?